హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేటటువంటి టాపిక్ వచ్చేసి న్యూలీ అపాయింటెడ్ గవర్నర్స్ గురించి. ఎనీహౌ, మన టాపిక్లోకి వెళ్ళే కన్నా ముందు జస్ట్ కొన్ని నిమిషాల కన్నా ముందు మనకి యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చినటువంటి సందర్భంలో, యూపీఎస్సీ సిఎస్సి 2025 రిజల్ట్స్ వచ్చినటువంటి సందర్భంలో ఈ రిజల్ట్స్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా సో కంగ్రాట్స్. అండ్ ఈ సక్సెస్లో మీ ఎఫర్ట్ అండ్ మీ పేరెంట్స్ ఎఫర్ట్స్ అండ్ ఇది మెయిన్ సిగ్నిఫికెంట్ రోల్. మిగతా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ సో మీ మెంటర్స్ కానీ లేకపోతే మా ఫ్యాకల్టీ కానీ, మా యొక్క రోల్ అనేది మినిమల్ రోల్ ఎప్పుడైనా సరే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ సక్సెస్ బిలాంగ్ టు యూ. అండ్ ఈ ఇన్స్పిరేషన్తో మిగతా స్టూడెంట్స్ కూడా ఆ సక్సెస్ ట్రాక్ని ఫాలో అయ్యి మీరు కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అండ్ 2026లో 2027లో అండ్ ఫ్యూచర్లో అటెంప్ట్ ఇవ్వబోయే అందరికీ కూడా ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. నాట్ ఓన్లీ యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ లైక్ సిడిఎస్, ఆఫ్క్యాట్, సిఏపిఎఫ్, అలానే గ్రూప్ 1, గ్రూప్ 2 అటెంప్ట్ ఇస్తున్నటువంటి అందరికీ కూడా ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఏదైనా మీకు సబ్జెక్ట్స్ అర్థం కాకపోయినా, ఏదైనా టాపిక్స్ మీకు ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఎనీహౌ, సరే మీకు లాస్ట్ వీక్ ఇండియన్ పాలిటీ కోర్స్ లాంచ్ చేస్తానని చెప్పాను కదా. నేను హైదరాబాద్లో లేకపోవడం వల్ల ఆ కోర్స్ అనేది లాంచ్ అవ్వలేదు. మోస్ట్లీ మనకి మండే నుంచి 9th March నుంచి ఆ కోర్స్ కూడా లాంచ్ అవుతుంది. మనకి పాలిటీ ఇంగ్లీష్ మీడియం ఇనీషియల్గా మనకి గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం ఏపీఎస్సీకి లాంచ్ అవుతుంది, దెన్ టీజీపీఎస్సీకి లాంచ్ అవుతుంది, ఆఫ్టర్ దట్ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ యూపీఎస్సీ ర్యాపిడ్ రివిజన్, ఇలా అన్నమాట. ఓకే, సరే మరి ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక ఈరోజు టాపిక్లో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతుంది న్యూలీ అపాయింటెడ్ గవర్నర్స్. ఓకే, మీ అందరు తెలుసు మన ఇండియాలో కొన్ని స్టేట్స్కి కొన్ని యూటీస్కి కొత్తగా గవర్నర్స్ అపాయింట్ అయ్యారు కదా. మరి ఆ గవర్నర్స్ ఎవరు? అండ్ తెలంగాణ గవర్నర్ ఏమైనా చేంజ్ అయ్యారా? చేంజ్ అయితే ఎవరు తెలంగాణ గవర్నర్గా అపాయింట్ అయ్యారు? తెలంగాణ గవర్నర్కి నెక్స్ట్ ప్రమోషన్గా ఏమొచ్చింది? మరి ఆ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ద మోస్ట్ కాంట్రవర్షియల్ గవర్నర్ తమిళనాడు గవర్నర్ ఇప్పుడు ఏ స్టేట్కి గవర్నర్గా అపాయింట్ అయ్యారు? సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్ ఏందో చెప్తాను ఒకసారి నేను మీకు. ఓకే, సో ఈ వీడియోలో మనం అసలు కాన్సెప్ట్ ఆఫ్ గవర్నర్ ఆఫీస్, దాని తర్వాత రోల్ ఆఫ్ గవర్నర్ అండ్ గవర్నర్కి సంబంధించినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, గవర్నర్కు ఉండేటటువంటి డిస్క్రిషనరీ పవర్స్ అంటే వాళ్ళు ఓన్గా వ్యవహరించే విధానం అనమాట. అంటే ఈ యొక్క చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ లేకుండా వాళ్ళు ఓన్గా వాళ్ళంతట వాళ్ళు వ్యవహరించేటటువంటి అధికారాలను డిస్క్రిషనరీ పవర్స్ అంటారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి. డిస్క్రిషనరీ పవర్స్ విషయంలో ఎవరికి ఎక్కువగా డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి? ప్రెసిడెంట్గా, గవర్నర్గా. నెక్స్ట్ ఈ అసలు గవర్నర్కి సంబంధించి మనకి సర్కారియా కమిషన్ అండ్ పూంచి కమిషన్ ఏం చెప్పింది, ఆ రికమెండేషన్స్ ఏందో మీకు ఐడియా ఉంటాయి కనుక నెక్స్ట్ మీరు మెయిన్స్ ఎగ్జామ్లో ఈజీగా రాయొచ్చు. ఆ రికమెండేషన్స్ వీడియో లాస్ట్లో మనం డిస్కస్ చేస్తాం అలాంగ్ విత్ ద ఇంపార్టెంట్ సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్స్. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్ మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ లింక్ చేసుకోవచ్చు మీరు. అండ్ వన్ మోర్ థింగ్, నిన్నటి వీడియోలో కొంతమంది కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేశారు ఏంటంటే నేను మీకు ఏకేఎస్లో డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తాను కదా, అవి చేయట్లేదా అని చెప్పేసి. లేదు, అది కూడా కంటిన్యూ అవుతుంది. రేపు మీరు వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెప్పాను కదా నేను హైదరాబాద్లో లేకపోవడం వల్ల అది నేను మీకు చేయడం వీలవ్వలేదు. సో రేపు సాటర్డే కదా, రేపు 10 AM మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్స్ ఏకేఎస్ ఛానల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సరే. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అపాయింటెడ్ న్యూ గవర్నర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఫర్ స్టేట్స్ అండ్ యూటీస్. ఓకే, మరి ఒకసారి ఆ న్యూ అపాయింటెడ్ పర్సన్స్ ఎవరో చూద్దాం. దాని తర్వాత ఇందాక మీకు చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా 1 by 1 చెక్ చేద్దాం. ఇక మీకు చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ శివ్ ప్రతాప్ శుక్లా తను గవర్నర్ ఆఫ్ తెలంగాణగా అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు తను గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఇన్ ద సేమ్ వే తెలంగాణ గవర్నర్ యొక్క జిష్ణుదేవ్ వర్మ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఒక చిన్న స్టేట్ అంటే మనకి మహారాష్ట్రతో కంపేర్ చేస్తే మన స్టేట్ అనేది చిన్నది కదా, ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జిఎస్డిపి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. ఒక చిన్న స్టేట్ నుంచి గవర్నర్ ఒక పెద్ద స్టేట్కి వెళ్తున్నారంటే అదొక ప్రమోషన్ లాగా అనమాట. ఓకే, ఒక కన్వెన్షన్, ఇది ఒక సాంప్రదాయం మాత్రమే. నెక్స్ట్, ఫార్మర్ బీహార్ అసెంబ్లీ స్పీకర్ నందకిషోర్ యాదవ్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్. లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ బీహార్. తను ఇంతకుముందు లెఫ్టినెంట్ జనరల్, రిటైర్డ్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్. అండ్ గవర్నర్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. యాక్చువల్లీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎన్ రవి గారు మనకి వివిధ సందర్భాల్లో కాంట్రవర్సీలో ఉన్నారు తమిళనాడుకు సంబంధించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను తమిళనాడు యొక్క నీట్ బిల్ని
తను ప్రెసిడెంట్కి రిఫర్ చేయడం కానీ అండ్ 2-3 సందర్భాల్లో బడ్జెట్ స్పీచ్ మొత్తం ఫినిష్ చేయకుండా మధ్యలోనే తను వెళ్ళిపోవడం, ఇట్లాంటి విషయాలలో మనకి తమిళనాడు గవర్నమెంట్కి అండ్ ఆర్ఎన్ రవి గారికి అంటే గవర్నర్ ఆఫీస్కి మధ్యలో ఎలాంటి కాంట్రవర్సీస్ వచ్చినాయో చూసాం మనం. మరి ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఆర్ఎన్ రవి గారు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా అపాయింట్ అయ్యారు అండ్ వెస్ట్ బెంగాల్ ఈ ఇయర్ ఎలక్షన్స్కి వెళ్ళబోతుంది. అంటే మరి ఆర్ఎన్ రవి గారు అక్కడ మరి సెంటర్కి స్టేట్కి మధ్యలో ఒక మీడియేటింగ్ రోల్, ఒక ఫెసిలిటేటర్ లాగా ఉంటారా లేదా ఒక రోడ్ బ్లాక్ లాగా ఉంటారా చూడాలి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే తను ఇదివరకు మాజీ ఐపీఎస్ ఆఫీసర్. యాక్చువల్లీ తనే సజెస్ట్ చేశారు ఈ యొక్క గవర్నర్ ఆఫీస్ రాజ్భవన్ ఉంది కదా, రాజ్భవన్ పేరు మార్చాలని చెప్పేసి. ఐడియా ఉందా? రాజ్భవన్ పేరును రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మార్చింది. ఐడియా ఉంటే చెప్పండి. నెక్స్ట్ మన గవర్నర్ ఆఫ్ కేరళ తనకు టెంపరీగా గవర్నర్ ఆఫ్ తమిళనాడుగా ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారనమాట, అడిషనల్ ఛార్జ్. అలానే గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎన్ని రోజులు పనిచేసినటువంటి డాక్టర్ సివి ఆనంద్ బోస్ తన యొక్క రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ప్రెసిడెంట్. సో గవర్నర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ రెసిగ్నేషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేది కూడా ప్రెసిడెంట్కి. ఓకే, నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడాక్ కవిందర్ గుప్తా అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ తను ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడాక్గా అపాయింట్ అయ్యారు. అండ్ ఫార్మర్ డిప్లొమాట్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ తరంజీత్ సింగ్ సంధు అపాయింటెడ్ యాజ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అని కూడా మీరు చెప్పొచ్చు. ఎస్పెషల్లీ రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ అరవింద్ కేజ్రీవాల్ గారికి, మనీష్ సిసోడియా గారికి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అందులో వీళ్ళని కంప్లీట్గా డిశ్చార్జ్ చేసింది కదా, వాళ్ళపైన అసలు ఆరోపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి ఈవెన్ సిబిఐని కూడా క్రిటిసైజ్ చేసింది రోజ్ రెవెన్యూ కోర్ట్. మరి ఈ కాంటెక్స్లో ఇది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అని మీరు చెప్పొచ్చు. సరే, మరి గవర్నర్ ఆఫీస్ అసలు ఈ యొక్క గవర్నర్ అన్న కాన్సెప్ట్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి తీసుకున్నాం. ఓకే, కాకపోతే గవర్నర్ని అపాయింట్ చేసేది ఈ యొక్క ప్రెసిడెంట్ కానీ అండ్ గవర్నర్ అపాయింట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రోల్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్ని మాత్రం మనం కెనడా నుంచి తీసుకున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువగా పవర్స్ ఇచ్చే ఏ ప్రొవిజన్ అయినా మనం చాలాసార్లు కెనడా నుంచి తీసుకున్నాం. ఓకే, గవర్నర్ విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఏ విధంగా? ఎందుకంటే గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఎవరు చెప్తే వింటారు? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే పిఎం అండ్ మినిస్టర్స్ వీళ్ళు ఏ పేరుని ప్రెసిడెంట్కి రిఫర్ చేస్తే ప్రెసిడెంట్ వాళ్ళని గవర్నర్గా అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అండ్ గవర్నర్కి సంబంధించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 2 రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకటి వచ్చేసేసి యూనియన్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్ లాగా పనిచేయాలి గవర్నర్ స్టేట్లో, అంటే స్టేట్లో జరిగేటటువంటి రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ అండ్ స్టేట్ గవర్నమెంట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతుందా లేదా అని చెప్పేసి ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా గవర్నర్ ఈ యొక్క ప్రెసిడెంట్కి కన్వే చేయాల్సి ఉంటుంది. అంటే గవర్నర్ సెంటర్కి స్టేట్కి మధ్యలో, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఒక లింక్ లాగా పనిచేస్తాడు. ఈ కాంటెక్స్ట్లో యూనియన్ గవర్నమెంట్ ఏజెంట్ లాగా పనిచేస్తాడు, అట్ ద సేమ్ టైం ఒక పర్టికులర్ స్టేట్కి తన కాన్స్టిట్యూషనల్ హెడ్ లాగా కూడా పనిచేస్తాడు. చాలా సిచ్యువేషన్లలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నర్ మస్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2 రోల్స్. అంటే గవర్నరు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్గా పనిచేస్తూ ఇంకోవైపు రాష్ట్రం యొక్క రాజ్యాధినేతగా అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్గా పనిచేయాలి, అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి అన్ఫార్చునేట్గా ఈ మధ్యలో గవర్నర్స్ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు అండ్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నారు చాలా సందర్భాల్లో. ఓకే, సో గవర్నర్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అప్డేట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆర్టికల్ 153, 154, 155, 156 అండ్ ఈ ప్రొవిజన్స్ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ అనమాట ఇవన్నీ కూడా. ఆర్టికల్ 153 ఏం చెప్తుంది? గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. సింపుల్గా యూనియన్ గవర్నమెంట్ రిఫర్ చేస్తుందని చెప్పాను. మరి ఇండియాలో గవర్నర్ కావాలంటే ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలా అండ్ ఎంతైనా మినిమం ఏజ్ ఉండాలా? మినిమం ఏజ్ ఉంటే సరిపోతుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెద్దగా అక్కర్లేదు మన ఇండియాలో. ఎందుకంటే లోక్సభ ఎంపీకి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కర్లేనప్పుడు ఇంకా గవర్నర్కి మనకి అఫ్కోర్స్ ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేవు. చూద్దాం మరి. గవర్నర్ అవ్వాలంటే మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, మినిమం ఏజ్ 35 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తను ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, లోక్సభ ఎంపీ కానీ, రాజ్యసభ ఎంపీ కానీ అయి ఉండకూడదు. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా రాజ్యసభ ఎంపీ కానీ, లోక్సభ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ గవర్నర్గా అపాయింట్ అవుతే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క ఆ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది వేకెంట్ అవుతుంది. మనం ఇదివరకు మనం చూసాం. ఓకే, మనకి లక్ష్మణ్ గారు రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు గవర్నర్ అపాయింట్ అయ్యారు కదా, ఆ సందర్భంలో తన యొక్క రాజ్యసభ సీట్ అనేది వేకెంట్ అయింది కదా, అలా అనమాట. అండ్ ఎలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే గవర్నమెంట్ నుంచి ఇంకా మిగతా ఏ రూపంలో కూడా తను ఎలాంటి బెనిఫిట్ పొందుతూ ఉండకూడదు అనమాట. అంటే ప్రైవేట్ బిజినెస్ కాదు, ప్రైవేట్గా తను కాంట్రాక్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను అనేది గవర్నమెంట్ అంటే ఎలాంటి పెన్షన్ కానీ, ఎలాంటి శాలరీ కానీ తనకి
రాకూడదు అనమాట. ఇన్ కేస్ ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేగా రిటైర్డ్ అయి ఉన్నాడు, అతనికి పెన్షన్ వస్తుంది అనుకోండి, అప్పుడు అతను గవర్నర్గా అపాయింట్ అయితే అప్పుడు ఆ ఎమ్మెల్యే పెన్షన్ అనేది రాదు. ఓకే, గవర్నర్ ఆఫీస్ శాలరీ అనేది వస్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఆర్టికల్ 155 ప్రకారము గవర్నర్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్, అండ్ ఆర్టికల్ 156 ప్రకారము గవర్నర్ షుడ్ హోల్డ్ ఆన్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ఇక్కడ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ గవర్నర్ని ఏ క్షణమైనా తీసేయచ్చు. మరి తనంతట తాను తీసేస్తాడు ఆ ప్రెసిడెంట్ అంటే లేదు. ఎందుకంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఆర్టికల్ 74లో ఏముంటుంది? ప్రెసిడెంట్ షుడ్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రి మండలి చెప్పినట్టు ప్రెసిడెంట్ వినాల్సి ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్కి ఇక అడ్వైజ్ ఇచ్చారనుకోండి, ఏమని గవర్నర్ని తీసేయండి అని చెప్పేసి అప్పుడు గవర్నర్ తీసేయచ్చు. అంటే గవర్నర్కి ఇన్ని రోజులు ఫిక్స్డ్ డ్యూరేషన్ అంటూ ఏం లేదు. అందుకోసమే చూడండి 2014లో యూపీఏ గవర్నమెంట్ని ఎన్డీఏ అంటే యూపీఏ గవర్నమెంట్ ప్లేస్లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఎవరినైతే అపాయింట్మెంట్ చేసిందో కొంతమంది గవర్నర్స్ని వాళ్ళందరినీ తీసేసింది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే గవర్నర్ రిజైన్ చేయాలంటే ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తారు. అని మీకు ఇందాక చెప్పినట్టు గవర్నర్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా తీసేయచ్చు. ఒకవేళ ప్రెసిడెంట్ తీసేయలేదనుకోండి, నార్మల్గా గవర్నర్ ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 5 years ఉంటారు. 5 years కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చా? ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే చెప్పాలంటే గవర్నర్ ఆఫీస్కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ మాత్రం లేదు, సెక్యూరిటీ ఆఫ్ శాలరీ ఉంటుంది. అంటే గవర్నర్ యొక్క శాలరీ కానీ తన యొక్క ఆఫీస్ కండిషన్స్ని కానీ అవి తగ్గించకూడదు. ఓకే, తగ్గించినా కూడా అది నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది తప్ప ప్రజెంట్ గవర్నర్కి అప్లికేబుల్ కాదు. అండ్ గవర్నర్ ఖచ్చితంగా ఎవరి సలహా మేరకు పనిచేయాల్సి ఉంటుంది? స్టేట్ లెవెల్ సీఎం అండ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాలలో గవర్నర్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ని కూడా యూజ్ చేయొచ్చు, అంటే తన యొక్క విచక్షణ అధికారాలను కూడా యూజ్ చేయొచ్చు. ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఇది ప్రెసిడెంట్కి లేదు. కాబట్టి కాన్స్టిట్యూషన్ అనేది డిస్క్రిషనరీ పవర్స్ ఓన్లీ గవర్నర్కి మాత్రమే ఇచ్చింది, ప్రెసిడెంట్కి ఇవ్వలేదు. దట్ ఈస్ ద రీజన్. అందుకోసం మనం ఏమంటామంటే ప్రెసిడెంట్కి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ లేదు, ఓన్లీ సిట్యుయేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ మాత్రమే. వెరాజ్ గవర్నర్కి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, అలానే సిట్యుయేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఫర్దర్ కాన్సెప్ట్స్ అన్ని నేను మీకు పాలిటీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిస్క్రిషనరీ పవర్స్ ఏ సందర్భాల్లో గవర్నర్ తన యొక్క డిస్క్రిషన్ అంటే తన యొక్క విచక్షణ అధికారాలను ఉపయోగించవచ్చు? ఎస్పెషల్లీ ఆర్టికల్ 200 ప్రకారం ఏదైనా ఒక బిల్ అనేది అసెంబ్లీ స్టేట్ లెవెల్లో అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత బిల్ గవర్నర్కి వచ్చినప్పుడు గవర్నర్ కొన్ని సందర్భాల్లో ఆ బిల్ అనేది ఇన్ కేస్ స్టేట్ యొక్క హైకోర్టు పొజిషన్ని తగ్గించే విధంగా ఉందనుకున్నా, లేదా ఫెడరలిజంకి అగెనిస్ట్గా ఉందనుకున్నా, లేదా కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుందనుకున్నా కొన్ని సందర్భాలలో అట్లాంటి బిల్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ ఏం అవసరం లేదు. కాకపోతే దీన్ని చాలా రేర్గా మాత్రమే యూజ్ చేయాలి. రీసెంట్గా మనకి రవి గారు కానీ కొంతమంది గవర్నర్స్, ఇంతకుముందు తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ ఉన్నప్పుడు వీళ్ళందరూ దాన్ని మిస్యూజ్ చేశారు. సుప్రీంకోర్టు అదే ఆ సందర్భంలో చెప్పింది, మీరు ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో మాత్రమే ఇలా ప్రెసిడెంట్కి రిఫర్ చేయాలి. ప్రతి ఒక్కటి మీరు రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు అసెంబ్లీని మీరు డిగ్రేడ్ చేసినట్టే కదా. అసెంబ్లీ అనేది డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ కదా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి అసెంబ్లీని గవర్నర్ ఎలా తక్కువ చేస్తాడు? చేయకూడదు కదా అని సుప్రీంకోర్టు చెప్పింది. అలానే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదనుకోండి, ఎవరిని గవర్నమెంట్ ఫామ్ చేయించాలి, ఎవరిని సీఎంగా అపాయింట్ చేయాలని చెప్పేసి గవర్నర్కి ఆ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటుంది. సో గవర్నర్ ఆ సందర్భంలో ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు ప్రభుత్వం ఫామ్ చేయమని చెప్పేసి. అలా ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోవాలనుకోండి మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా. నెక్స్ట్ ఇన్ కేస్ యొక్క గవర్నమెంట్ వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ యొక్క మెజారిటీ తగ్గిందనుకుంది, అప్పుడు ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చేటువంటి అడ్వైజ్ని గవర్నర్ ఫాలో అవ్వాల్సిన పని లేదు. అండ్ గవర్నర్ వాళ్ళని డిస్మిస్ కూడా చేయొచ్చు. ఇది కూడా డిస్కషన్ పర్పస్. దాంతోపాటు ఆర్టికల్ 356 ప్రకారం ఇన్ కేస్ ఒక స్టేట్లో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం లేదు అనుకుంటే గవర్నర్ రిపోర్ట్ పంపించచ్చు ప్రెసిడెంట్కి, ఏమని ఆ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ని విధించండి అని చెప్పేసి. అలా గవర్నర్ రిపోర్ట్ బేస్ మీద చేసుకొని కూడా ప్రెసిడెంట్ రూల్ విధించవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలంటే గవర్నర్ రిపోర్టు ఒక మెథడ్. ఖచ్చితంగా గవర్నర్ రిపోర్ట్ ఇస్తేనే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలని రూల్ ఏం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 176 సేమ్ ప్రెసిడెంట్ లాగానే గవర్నర్ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం అసెంబ్లీ ఫామ్ అవుతుంది కదా, ఆ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ స్పెషల్ స్పీచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్లో ఫస్ట్ సెషన్ ఉంటుంది కదా జనరల్గా బడ్జెట్ సెషన్, అప్పుడు కూడా మనకి అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతాడు. ఇక్కడ గవర్నర్ మాట్లాడేటువంటి స్పీచ్ స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. మన రీసెంట్గా రవి గారు ఆ స్పీచ్ మధ్యలోనే తను అబ్రప్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరి స్పీచ్ తను డెలివరీ చేయలేదు, స్టేట్ గవర్నమెంట్ యొక్క స్పీచ్ తను డెలివరీ చేయలేదన్నమాట. అలానే గవర్నర్ తను రికమెండ్ చేస్తాడనమాట, ఏమని బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు అది గవర్నర్ ద్వారా రిఫర్ చేయబడుతుంది. సేమ్ ప్రెసిడెంట్ కూడా అంతే కదా ఆర్టికల్ 112 ప్రకారం.
సో ఈ విధంగా గవర్నర్కు ఉండేటటువంటి కొన్ని పవర్స్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్గా గవర్నర్ స్టేట్ యొక్క కాన్స్టిట్యూషన్ హెడ్గా బిహేవ్ చేసే కన్నా ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్ యొక్క పొలిటికల్ ఏజెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. కాబట్టి కొన్ని సందర్భాలలో ఎస్పెషల్లీ మహారాష్ట్రలో ఈ యొక్క స్పీకర్ ఎలక్షన్ డేట్ విషయంలో గవర్నర్ స్టేట్ గవర్నమెంట్ చెప్పినటువంటి మాట వినలేదు. ఎందుకంటే కొత్తగా అసెంబ్లీ ఎన్నికైన తర్వాత స్పీకర్ని ఎన్నుకోవాలి కదా, ఆ స్పీకర్ ఎలక్షన్ డేట్ని ఫిక్స్ చేసేది గవర్నరే. అదే మనకి యూనియన్ లెవెల్లో లోక్సభ స్పీకర్ ఎలక్షన్ డేట్ని ఫిక్స్ చేసేది ప్రెసిడెంట్. అండ్ దాంతోపాటు కేరళ విషయంలో జనరల్గా గవర్నర్ ఒక స్టేట్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకి ఛాన్సలర్గా వ్యవహరిస్తాడు. అండ్ అక్కడ వీసీ వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేది గవర్నర్. ఇక్కడ కూడా మళ్ళీ గవర్నర్ ఇష్టం వచ్చినట్టు అపాయింట్ చేయడానికి లేదు. స్టేట్ గవర్నమెంట్ ఎవరి నేమ్ సజెస్ట్ చేస్తే వాళ్ళని అపాయింట్ చేయాలి. కాకపోతే కేరళలో అక్కడ ఉన్న గవర్నర్ తనకు నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకున్నాడు. అందుకోసమే నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం కొన్ని కమిషన్స్ ఏం చెప్తున్నాయంటే అసలు గవర్నర్ స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీలకి ఛాన్సలర్గా ఉండేటటువంటి ప్రొవిజనే తీసేయాలంటున్నారు. ఎందుకంటే అది కొలోనియల్ రూల్. అసలు గవర్నర్కి స్టేట్లో ఉన్న ఛాన్సలర్స్కి అంటే యూనివర్సిటీస్కి సంబంధమే ఉండదు కదా. నెక్స్ట్ రాజస్థాన్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధం లేకుండానే గవర్నర్ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారనమాట. మరి అసెంబ్లీ సమావేశాలంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏం ప్రపోజ్ చేస్తున్నారో, వాళ్ళు ఏం బిల్స్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నారో, అలానే అపోజిషన్ పార్టీలు అడిగేటటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవేం సంబంధం లేకుండా గవర్నమెంట్కి సంబంధం లేకుండా సింపుల్గా గవర్నరే అసెంబ్లీ సమావేశాలను స్టార్ట్ చేశారనుకోండి, అది వ్యాలిడ్ కాదు కదా. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఒక 2-3 డేస్ తర్వాత నుంచి మనకి లోక్సభ సమావేశాలు అన్నదనుకోండి, అప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఇలానే బేర్ చేస్తుందా? చేయదు కదా. అండ్ తమిళనాడు విషయంలో ఇంతకుముందు నీట్ ఎగ్జామ్ విషయంలో కానీ అండ్ గవర్నర్ స్పీచ్ డెలివర్ చేయకపోవడం ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ చూసాం. కాబట్టి ఈ ఇష్యూస్ అన్నటువంటి నేపథ్యంలో మరి అసలు గవర్నర్ ఎలా ఉండాలి అన్నటువంటి క్వశ్చన్స్ రేజ్ అయినాయి. అంటే గవర్నర్ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటిక్స్కి డిటాచ్ అయి ఉండాలి, గవర్నర్ న్యూట్రల్గా ఉండాలి అనేటువంటి ఏదైతే ప్రిన్సిపల్ ఉందో అది మళ్ళీ రీసర్ఫేస్ అయింది. అంటే అది మళ్ళీ దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అయిందనమాట. గవర్నర్ ఖచ్చితంగా ఒక స్టేట్ గవర్నమెంట్కి ఒక ఫ్రెండ్ లాగా, ఫిలాసఫర్ లాగా, గైడ్ లాగా ఉండాలి. అంతే తప్పించేసేసి ఇప్పుడు గవర్నరు ఈ యొక్క సెంటర్కి స్టేట్కి మధ్యలో ఒక డెడ్ ఎండ్ లాగా అయిపోయింది అనమాట, రోడ్ బ్లాక్ లాగా అయిపోయింది గవర్నర్. అంటే యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్తే స్టేట్ గవర్నమెంట్ విషయంలో గవర్నర్ ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి సింపుల్గా ఒక ప్రత్యామ్నాయ ప్యారలల్ గవర్నమెంట్ని నడిపిస్తున్నాడు గవర్నర్. అలా ఉండకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వివిధ జడ్జిమెంట్లో చెప్పింది. అండ్ గవర్నర్ మస్ట్ యాక్ట్ అబౌవ్ ద పాలిటిక్స్, లోకల్ పాలిటిక్స్కి సంబంధం లేకుండా వాటికి అతీతంగా గవర్నర్ ఉండాలని చెప్పేసి. మరి ఇక్కడ గవర్నర్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ జడ్జిమెంట్ చూద్దాం. శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇక్కడ గవర్నర్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ఫాలో అవ్వకపోతే అది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునేటువంటి గవర్నమెంట్ని రిజెక్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా గవర్నర్ అలా చేయాలని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్ వైలేషనే. నెక్స్ట్ బీపీ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ గవర్నర్ ఖచ్చితంగా ఈ యొక్క ఏజెంట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ వీటి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ న్యూట్రల్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ నబం రెబియా జడ్జిమెంట్ ఇందులో అసెంబ్లీ సమావేశాలు కానీ, అసెంబ్లీ ప్రొరోగ్ రద్దు కానీ, అండ్ అలానే ఈ యొక్క అసెంబ్లీని డిజాల్వ్ చేయడం, ఇవన్నీ విషయాల్లో గవర్నర్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ని వాడడానికి వీల్లేదు. ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా మేరకు మాత్రమే గవర్నర్ బిహేవ్ చేయాలని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. దాంతోపాటు ఇక్కడ మనకి గవర్నర్ పొజిషన్ గురించి సర్కారియా కమిషన్ అండ్ పూంచి కమిషన్ ఏం చెప్తుందో చూద్దాం. సర్కారియా కమిషన్ గవర్నర్ ఖచ్చితంగా ఒక ఎమినెంట్ పర్సన్, అంటే ఆ స్టేట్ వ్యక్తి కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ పర్సన్ అయి ఉండాలంటున్నారు. అండ్ దాంతోపాటు అతను లోకల్ పాలిటిక్స్కి కనెక్ట్ అయి ఉండకూడదు. అండ్ గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ అవ్వాలంటున్నారు. ఇక్కడే నేను మమతా బెనర్జీ ఏమంటున్నారంటే అపాయింట్ చేసే ముందు కాదు, అపాయింట్ అయ్యాక కన్సల్ట్ అయ్యారు మమ్మల్ని అంటున్నారు. అప్పుడు అది కన్సల్టేషన్ కిందకి రాదు కదా, అవునా కదా? సో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ప్రాసెస్లో చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే గవర్నర్ సీఎం చాలా క్లోజ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది కదా. దాంతోపాటు గవర్నర్ని 5 years టెన్యూర్ గ్యారంటీగా ఉండండి. అండ్ గవర్నర్ని ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ రీజన్స్ వల్ల తీసేయకండి. ఏదో రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసులో మాత్రమే గవర్నర్ని తీసేటట్టు ఉండాలి. అండ్ గవర్నర్ ఖచ్చితంగా రీసెంట్ టైంలో ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీలో తను పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అయి ఉండకూడదు. అంటే ఈ యొక్క యాక్టివ్ పాలిటిక్స్ నుంచి అట్లీస్ట్ ఒక 2-3 years దూరంగా ఉన్న పర్సన్ని మీరు గవర్నర్గా అపాయింట్ చేయండి అని చెప్పండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్, ఇది మనం ఫాలో అవుతున్నాం. కాకపోతే ఈ యొక్క లోకల్ పాలిటిక్స్ సంబంధం లేని వ్యక్తిని అపాయింట్ చేయాలంటున్నాం, బట్ చేయట్లేదు. యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్న వ్యక్తిని చేయాలంటున్నాం, అది చేయట్లేదు. అండ్ గవర్నర్ని ఇష్టం వచ్చినట్టు కూడా తీసేస్తున్నారు. పూంచి కమిషన్ ఏం చెప్పింది, అసలు గవర్నర్ని తీసేసే రైట్ అనేది ప్రెసిడెంట్ కాకుండా అసెంబ్లీకి ఇస్తే బాగుంటుంది అంటున్నారు. మరి మీరేమంటారు ఈ కన్సిడరేషన్ని? ఇలా చేస్తే బాగుంటుంది అంటున్నారా? దాంతోపాటు గవర్నర్కి ఏమైనా
ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గవర్నర్కి ఏదైనా బిల్ వెళ్ళినప్పుడు ఒక ఖచ్చితంగా టైం బౌండ్ మేనర్లో గవర్నర్ యాక్ట్ చేయాలని చెప్పేసి మన రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని టైం లైన్స్ ఫిక్స్ చేసింది, మీకు గుర్తుంటే గవర్నర్కి ప్రెసిడెంట్కి. తర్వాత మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు వాటి విషయాలను వెనక్కి తగ్గింది అనుకోండి. నెక్స్ట్ అండ్ యొక్క గవర్నర్కు ఉండేటటువంటి యూనివర్సిటీలకు ఛాన్సలర్గా వ్యవహరించేటటువంటి విధానాన్ని కూడా తీసేయాలని కూడా చెప్పిందనమాట. అది మనకి పూంచి కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ 2007 to 2010 మధ్యలో వర్క్ చేసింది. అండ్ మనకు ఒకసారి ఇప్పటివరకు నేర్చుకున్న కంటెంట్ మీద యూపీఎస్సీ 2019లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం మనం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సజెస్టెడ్ దట్ గవర్నర్ షుడ్ బి ఎన్ ఎమినెంట్ పర్సన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్? ఎవరు చెప్పారు గవర్నర్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ నుంచి ఉండాలి అండ్ తను డిటాచ్ అయి ఉండాలి ఖచ్చితంగా లోకల్ పాలిటిక్స్ నుంచి అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఫస్ట్ ఏఆర్సీ చెప్పిందా, రాజ్మన్నర్ కమిటీ చెప్పిందా, సర్కారియా కమిషన్ చెప్పిందా, నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు చెప్పారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది యూపీఎస్సీ సిఎస్సీ 2019లో అడిగినటువంటి క్వశ్చన్, అలానే మెయిన్స్ క్వశ్చన్. ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ అనేది ఈ యొక్క సెంటర్ స్టేట్ టెన్షన్స్ విషయంలో చాలా కీలకంగా ఉంది. మరి ఈ టైంలో మీరు గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ని, గవర్నర్కు ఉండేటటువంటి డిస్క్రిషనరీ పవర్స్ని అండ్ గవర్నర్కి సంబంధించినటువంటి రీసెంట్ కాంట్రవర్సీస్ని వీటన్నింటిని కూడా ఎగ్జామిన్ చేయడానికి ట్రై చేయండి. మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మనం బేసికలీ డిస్కస్ చేసింది ప్రెసిడెంట్ కొంతమంది కొత్త గవర్నర్స్ని స్టేట్స్కి అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ని యూటీస్కి అపాయింట్ చేసింది. ఈ కాంటెక్స్లో ఎవరెవరు అపాయింట్ అయ్యారు అండ్ గవర్నర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, గవర్నర్కు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ అండ్ గవర్నర్స్ సంబంధించినటువంటి కాంట్రవర్సీస్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ అండ్ సర్కారియా పూంచి కమిషన్స్ యొక్క రికమెండేషన్స్. ఇవి ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్కి కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడానికి ప్రయత్నించండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలానే రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.